నీళ్ళు వచ్చేస్తున్నాయి కళ్ళలో నుండి, పక్కన కూర్చున్న వాళ్ళందరూ ఏడ్చేస్తున్నారు విపరీతంగా. బాబోయ్, గుణశేఖర్ గారు మళ్ళీ గుండె టచ్ చేస్తారండి, ఒక్కడి తర్వాత మళ్ళీ గుద్దేశాడు. థ్యాంక్ యూ, బ్లాక్ బస్టర్. జై గుణశేఖర్ సార్. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంది, ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. పీక్స్ అసలు, క్లాప్స్ థియేటర్ అంతా. అసలు కొంచెం అవుట్ ఆఫ్ స్ప్రెడ్ అయితే బెటర్, పబ్లిసిటీతో వెళ్తే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేషనల్ అవార్డు కూడా కొట్టచ్చు. ఓకే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, భూమిక గారు, నాజర్ గారు సినిమా చేశారు. రోహిత్ గారు చాలా రిస్క్ చేయడం, ఇలాంటి సినిమాలు చేయడం యాక్టర్స్ కూడా రిస్క్. కానీ సమాజంలో మెసేజ్ ఇవ్వాలని చెప్పి అందరూ చాలా కష్టపడ్డారు. ఇలాంటి సినిమా చాలా అవసరం ఈ రోజుల్లో. సో ప్లీజ్ అందరు ఎంకరేజ్ చేయండి సినిమాని. సక్సెస్ మీట్ లో 10th ఇంటర్మీడియట్ కాలేజ్ లో పెట్టమని చెప్పండి. నేను కూడా ఇంటర్లో ఇలాంటివి చాలా చూసాము, కానీ ఏం చేయలేము. మన చుట్టూ జరుగుతున్న ఏమి జరగనట్టు ఉంటారు. కానీ ఈ సినిమా వల్ల అందరూ మారితే చాలా మంచిదండి. ఒక్కళ్ళు మారినా చాలండి. ఈ సినిమా వల్ల చాలా మార్పు వస్తుంది సొసైటీలో, చాలా అవసరం. ఈ రోజుల్లో యూత్ చాలా చెడిపోతున్నారు, ఇంట్లో తెలియదు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు. సో పేరెంట్స్ కూడా ఈ సినిమా చూడండి, పిల్లలకు కూడా చూపించండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.